ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ అనంతపురం వేదికగా మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభని విజయవంతం చేసేందుకు జనసేన కేడర్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలను ప్రజలకు వివరించేందుకు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అనంతపురంలో సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. సభ జరిగే మైదానానికి విప్లవ నేత, అనంతపురం ముద్దుబిడ్డ తరిమిల నాగిరెడ్డి పేరు ప్రాంగణానికి వేదికగా స్వాతంత్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు పేరు పెట్టారు. అనంతపురం సభను జనసేన సీరియస్ గా తీసుకుంది. హోదా వస్తే అనంతపురం జిల్లాలో ఉన్న కరువును ఎలా నివారించవచ్చో పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి జనసేన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ కార్యక్రమం మొత్తం పోలీసుల పర్యవేక్షణలో జరుగుతోంది. వారు ఇచ్చిన వివరాల మేరకు మేము కొనసాగుతూ ఉన్నాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పోలీసుల్లో భాగంగా మా అభిమానులు కూడా 600 మంది వాలంటీర్స్ పోలీసుల్లాగా పనిచేస్తారండి. మొత్తం మీద ఈ పోలీస్ సహకారం చాలా బాగుందండి. మహిళలకి, వికలాంగులకి సపరేట్ గ్యాలరీ చేశామని, ఎలాంటి సంఘటనలు తొక్కిసలాట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. పోలీస్ గారి సహకారంతో మేము కూడా ఒక 300 మంది వాలంటీర్స్, వాళ్ళు ఒక 1500 పోలీస్ సిబ్బందితో 1 మందికి ఏర్పాటు చేస్తున్నాము. 2014 ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అనంతపురం బహిరంగ సభ ద్వారా అభిమానులకు, జనసేన కేడర్ కి ఏం చెప్పబోతున్నారన్న దానిపై ఆసక్తి రేపుతోంది.